Hello viewers, good morning. Welcome to Tamil Lokesh YouTube channel alias Lokesh Infotech Institution. So Lokesh Infotech Institution Tally authorized under associate for అంటే TEPL certification and training and Tally software original license అనేది ఏపీ అండ్ తెలంగాణలో సేల్ చేయడం జరుగుతుంది. గాయస్ ఎవరైతే బీకామ్ స్టూడెంట్స్ అయినా నాన్ కామర్స్ స్టూడెంట్స్ అయినా ఎంబీఏ స్టూడెంట్స్ అయినా బేసిక్ టు ఎక్స్పర్ట్ లెవెల్ ట్రైనింగ్ మీరు తీసుకోవాలనుకుంటే ప్రాపర్ నాలెడ్జ్ ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ సర్టిఫైడ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ లో మీరు ట్రైనింగ్ తీసుకో. సో అలాంటి సెంటర్ లో లోకేష్ ఇన్ఫోటెక్ ఇస్ ద బెస్ట్ ట్రైనింగ్ సెంటర్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ. ఓకే, మనం ఇచ్చే గైడ్ లైన్స్ ఎలా ఉంటాయి అంటే టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఒరిజినల్ టాలీ మోడల్స్ ఏవైతే ఉంటాయో ఆ కంటెంట్ మనం నేర్పించడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రొవైడ్ చేసిన ఒరిజినల్ కంటెంట్ సంబంధించి ప్రాపర్ గైడ్ లైన్స్ సంబంధించిన మెటీరియల్, దీనికి సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా ట్రైనింగ్ రూపంలో మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే సో బేసిక్ ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంట్స్, మన గ్రూప్స్ అండ్ లెడ్జర్స్, ఓచర్ టైప్ కీస్, వీటితో పాటు జిఎస్టీ 1 ఫైలింగ్, జిఎస్టీ 3B ఫైలింగ్, ఈవే బిల్ అంటే ఏంటి, ఈ ఇన్వాయిస్ అంటే ఏంటి, పేరోల్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, టీడీఎస్ అంటే ఏంటి, టీసీఎస్ అంటే ఏంటి, ఓకే, కాస్ట్ సెంటర్స్, కాస్ట్ కేటగిరీస్ ఎలా చేయాలి, 12 months కేస్ స్టడీస్ ఏ విధంగా మనం చేయాలి, ఇయర్ అండ్ యాక్టివిటీస్ ఏ విధంగా ఎంటర్ చేయాలి, ఫారెన్ కరెన్సీ ఏ విధంగా చేస్తాము, ఇన్వెంటరీ మేనేజ్మెంట్, పర్చేజ్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్, పర్చేజ్ కొటేషన్, సేల్స్ కొటేషన్. సో మనకి బ్యాచ్ వైజ్ మెయింటెనెన్స్ ఏ విధంగా చేస్తాం, ఓకే, తర్వాత ప్రైజ్ లిస్ట్ అంటే ఏంటి, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ప్రాక్టికల్ ఓరియంటెడ్ ట్రైనింగ్ అండ్ టెక్నికల్ మోడల్స్ కూడా నేర్పించడం జరుగుతుంది. డేటా బ్యాకప్ ఎలా తీయాలి, రీస్టోర్ ఎలా చేయాలి, సో ఎక్సెల్ నుంచి టాలీలోకి డేటా ఏ విధంగా ఎక్స్పోర్ట్ చేయాలి, కంపెనీకి పాస్వర్డ్స్ ఏ విధంగా సెట్ చేయాలి, డేటా పాత్ ని ఏ విధంగా సెట్ చేయాలి, రియల్ టైమ్ ట్యాక్స్ ఇన్వాయిసెస్ ఎలా పోస్ట్ చేయాలి, ఇలా చెప్పుకుంటూ వెళ్తే లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ చాలా డెప్త్ నాలెడ్జ్ తో రియల్ టైమ్ సినారియోస్ తో ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఆఫ్టర్ ట్రైనింగ్ అయిన తర్వాత మీరే ఈజీగా ఇంటర్వ్యూ ట్యాక్ చేసే విధంగా మనం ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ ట్రైనింగ్ త్రూ అవుట్ ఇండియా అనేది భావించబడుతుంది. సో ఎప్పటికీ వీక్లీ న్యూ బ్యాచెస్ అనేది పెడుతూ ఉంటాం. టాలీలోకి ఛానల్ ఫాలో అవ్వండి, మంచిగా నాలెడ్జ్ గెయిన్ చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ టాలీలో Yeah, good evening, all of you. గుడ్ ఈవినింగ్ సార్. Yeah, good evening. So, last previous classes, no any doubts, queries? Please let me confirm. Clear? అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? క్లియర్? ఓకే. సో ఇప్పటి వరకు జరిగిన క్లాసెస్ అన్ని కూడా మీరు చూసుకున్నట్లయితే లైక్ జనరల్ ప్రాబ్లమ్స్ అని చెప్తాం. అంటే వితౌట్ జిఎస్టీ లేకుండా ఇప్పటి వరకు మనం చెప్పుకుంటే అన్ని కూడా జనరల్ ప్రాబ్లమ్స్ అని చెప్పుకుంటాం. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే లైక్ జిఎస్టీ కాన్సెప్ట్ లోకి మనం ఎంటర్ అవుతున్నాం. జిఎస్టీ కాన్సెప్ట్ లోకి మనము ఎంటర్ అవుతున్నాం. ఓకే, ఈ యొక్క జిఎస్టీ కాన్సెప్ట్ ఏదైతే ఉందో మనకు ఇండియాలోకి ఫస్ట్ ఎవరు ఇంప్లిమెంటేషన్ చేశారు, బిఫోర్ ఈ కాన్సెప్ట్ ని ఎవరు మన ఇండియాలో ఇంట్రడ్యూస్ చేశారు, ఫస్ట్ వరల్డ్ వైడ్ లో జిఎస్టీని ఏ కంట్రీ ఫస్ట్ యూజ్ చేస్తుంది, ఆ కంట్రీని చూసి రిమైనింగ్ కంట్రీస్ ఎన్ని కంట్రీస్ వాటిని లైక్ జిఎస్టీని కూడా ఇంప్లిమెంటేషన్ చేసుకున్నారు. ఓకే, సో ఈ జిఎస్టీ రావడం వల్ల మనకు బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనము ఫర్దర్ క్లాసెస్ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు జిఎస్టీ థియరీ ఆర్ ఓవర్ వ్యూ గురించి మనం టుడే క్లాస్ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో డన్. పీపీటీ కనపడుతుందా? ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. అనిపిస్తుంది సార్. సో జిఎస్టీ ఫుల్ ఫామ్ ఏంటిమా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జిఎస్టీ? గూడ్స్ అండ్ సర్వీసెస్. గూడ్స్ అండ్ సర్వీస్ Goods and service tax. గూడ్స్ అండ్ సర్వీసెస్.
సర్వీసెస్ ట్యాక్స్ అనాలి. ఓకే, జిఎస్టి అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటాం. ఓకే, సో ఫస్ట్ ఈ జిఎస్టి కాన్సెప్ట్ ని ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ చేసిన కంట్రీ ఏది? ఫ్రాన్స్. ఫ్రాన్స్. 1954 లో ఆ కంట్రీలో దీన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఆ కంట్రీని చూసి తర్వాత 160 కంట్రీస్ జిఎస్టి ఇంప్లిమెంటేషన్ చేసుకున్నాయి. ఈ యొక్క కాన్సెప్ట్ ని మనం బిఫోర్ 2000 ఇయర్స్ లో అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సో ఆయన దీన్ని పార్లమెంట్ లో డిస్కస్ చేశారు. కొన్ని సిచ్యువేషన్స్ వల్ల దీన్ని అప్పుడు ఇంప్లిమెంటేషన్ చేయలేకపోయారు. ప్రజెంట్ పిఎం నరేంద్ర మోడీ ఎవరైతే ఉన్నారో మనకి పిఎం గా, ఆయన ద్వారా 1 జూలై 2017లో ఇండియాలోకి పూర్తిగా జిఎస్టి కాన్సెప్ట్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో మనకి వ్యాట్ అనేది 1/5/2005లో 1/4/2005లో మనకి వ్యాట్ ని ఇంట్రడ్యూస్ చేశారు. సో అది 1 జూలై 2017 వరకు మనకు అది వ్యాట్ అనేది మన ఇండియాలో నడిచింది. ఎప్పుడైతే పిఎం నరేంద్ర మోడీ ద్వారా మన ఇండియాలో జిఎస్టి కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ అయిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు స్టిల్ కంటిన్యూ టు లైక్ ఫర్దర్ డేస్ కూడా జిఎస్టి కాన్సెప్ట్ అనేది రన్ అవుతూ వెళ్తుంది. ఏంటి సార్ వ్యాట్ లో ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ ఏంటి, ఇప్పుడు జిఎస్టి రావడం వల్ల మనకి ప్రాబ్లమ్స్ ఏంటి? ఇండియాలో 2 టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఉంటాయి. ఒకటి డైరెక్ట్ ట్యాక్స్, డైరెక్ట్ మరొకటి ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ కింద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వస్తుంది మెయిన్ గా. ఇండైరెక్ట్ ట్యాక్స్ కింద జిఎస్టి కాన్సెప్ట్ వస్తుంది. సో ఈ ఇండైరెక్ట్ ట్యాక్స్ అండర్ లో మనకి జిఎస్టి తీసుకురావడం జరిగింది. వై జిఎస్టి అంటే బిఫోర్ మనకి వ్యాట్ లో ఉన్నప్పుడు విత్ ఇన్ ద స్టేట్ లో పర్చేజ్ చేస్తే ఇన్పుట్ వ్యాట్, అవుట్పుట్ వ్యాట్ పడేది. అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేసినా సేల్ చేసినా మనకి సిఎస్టి ట్యాక్స్ పడేది, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్. అప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ లో మొబైల్ 12% ఉంటే, వాళ్ళ ఎగ్జాంపుల్ 5% ఉంటే, కర్ణాటకలో 14.5, తమిళనాడులో 12.5 అలా ఉండేది. అలా లేకుండా ఏ ఐటెం ఎక్కడ కొనినా అమ్మినా ఇండియాలో 29 రాష్ట్రాల్లో మీద లక్షద్వీపుల్లో సేమ్ పర్సెంటేజ్ ఉండాలి అనేసి మనకి జిఎస్టి ఇంప్లిమెంటేషన్ చేశారు. మన ఇండియాలో ఎక్కువగా జరిగేది ఏంటి? లైక్ మ్యానుఫ్యాక్చరింగ్, ట్రేడింగ్, సర్వీసెస్. ట్రేడింగ్. వీటి మీద మనకు బిజినెస్ అనేది ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ డిఫరెంట్ మల్టిపుల్ 10-15 ట్యాక్సెస్ లేకుండా లిమిటెడ్ గా ఆ 15-20 దగ్గర 15 ట్యాక్సెస్ ని వాళ్ళు ఏం చేశారంటే మిక్స్ చేసి మనకి 3 కాంపోనెంట్స్ గా 3 ట్యాక్సెస్ గా దాన్ని తీసుకొచ్చారు. మల్టిపుల్ ట్యాక్సెస్ ని మిక్స్ చేసి మనకు అర్థమయ్యే విధంగా, ఆల్మోస్ట్ అందరికి అర్థమయ్యే విధంగా వాటిని మెర్జ్ చేసి మనకు ట్యాక్సెస్ అనేది తగ్గించారు. తర్వాత మల్టిపుల్ ట్యాక్స్ రేట్స్ ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకం ఉండకుండా వాటిని ఎక్కువగా ఒక 5 స్లాబ్స్ గా డిజైన్ చేసి ఏ ప్రోడక్ట్ ఎక్కడ కొనినా అమ్మినా అదే పర్సంటేజ్ లో ఉండే విధంగా వాళ్ళు సెటప్ చేశారు. అవి ఏంటి అనేది కూడా డిస్కస్ చేస్తాం. సో సార్ ఎందుకు సార్ జిఎస్టి మన ఇండియాలో పడుతుందంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. నువ్వు ఎంత లీగల్ గా బిజినెస్ చేస్తుంది, సర్వీస్ కానీ గూడ్స్ కానీ అమ్మడం కానీ సేల్ చేయడం కానీ, తర్వాత నువ్వు గవర్నమెంట్ కి ట్యాక్స్ ఎలా కడుతున్నావు, నువ్వు కస్టమర్స్ దగ్గర నుంచి ఎంత ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నావు, ఇవన్నీ కూడా ప్రాపర్ మెయింటెనెన్స్ తో గవర్నమెంట్ కి ట్యాక్స్ అనేది పే చేస్తాం. ఇక్కడ ఒక సప్లయర్ ఎవరైతే ఉంటారో కస్టమర్ దగ్గర నుంచి మనం సేల్ చేసినా పర్చేజ్ చేసినా ట్యాక్స్ తో తీసుకుంటాడు. 500కి నువ్వు సేల్ చేసావు, 600 కలెక్ట్ చేస్తావు. అది పర్సంటేజ్ ఎంతైతే నువ్వు కలెక్ట్ చేసావో అది గవర్నమెంట్ కి ట్యాక్స్ కడతావు. ఇండియాలో, బ్రెజిల్, కెనడాలో డ్యూయల్ సిస్టమ్ ఉంది. యూనిఫైడ్ జిఎస్టి అంటే సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసి స్టేట్ లెవెల్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అదే డ్యూయల్ సిస్టమ్ అంటే ఎవరు ట్యాక్సెస్ వాళ్ళే కలెక్ట్ చేసుకుంటారు, ఎవరు దాంట్లో ఇన్వాల్వ్ కారు. సెంట్రల్ గవర్నమెంట్ చేసుకునేది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటుంది, స్టేట్ గవర్నమెంట్ తీసుకునే స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటుంది. ఎవరు దాంట్లో ఇన్వాల్వ్ కారు. దీన్నే డ్యూయల్ సిస్టమ్ అంటారు. దీన్ని మనం డ్యూయల్ సిస్టమ్ అని చెప్పుకుంటాం.
సో వీటిని మనము ఏ విధంగా ఎంటర్ చేసుకోవాలి అనేది ఇక్కడ చూస్తాం. చూడండి, బెనిఫిట్స్ ఏంటి జిఎస్టీ రావడం వల్ల అంటే సింపుల్ ట్యాక్స్ స్ట్రక్చర్. మన ఇండియా 140 కోట్లు ఉంటే ఆల్మోస్ట్ 100 కోట్ల మందికి ట్యాక్సుల గురించి తెలియదు. ఈవెన్ జాబ్ చేసే వాళ్ళు కూడా, లక్షలు సంపాదించే వాళ్ళు కూడా ట్యాక్సుల గురించి మాట్లాడితే అవన్నీ నాకేం అవసరం అనే టైప్ లో మాట్లాడతారు. కానీ ప్రతి యంగ్స్టర్, జాబ్ చేసే ప్రతి పర్సన్ ట్యాక్సుల గురించి తెలుసుకోవాలి. ఏం జీవితకాలం నువ్వు జాబే చేయవు కదా, ఫ్యూచర్ లో నువ్వు కూడా ఒక బిజినెస్ మ్యాన్ అవుతావు కదా, అప్పుడు తెలుసుకోవాలి కదా. నువ్వు కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా ఎవరైనా కావచ్చు, నువ్వు ఒక బిజినెస్ మ్యాన్ గా ఎదగాలన్నప్పుడు కనీసం నాలెడ్జ్ నీకు లేకపోతే ఆడిటర్లు, సిఏలు సినిమా చూపిస్తారు డబ్బులు విషయంలో. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. బిఫోర్ మనకు మల్టిపుల్ ట్యాక్సెస్ ఉన్నాయి, వాటన్నిటిని సింపుల్ స్ట్రక్చర్ లో మార్చారు. సో ముందు ట్యాక్స్లు కూడా చాలా ఉన్నాయి, దగ్గర దగ్గర 15 ట్యాక్సెస్ ఉన్నాయి. సో వాటన్నిటిని ఎలిమినేషన్ చేసి ఓకే ఈజీగా ఉండే విధంగా మనకు జిఎస్టీలో తీసుకొచ్చారు. సో ఇప్పుడు సిస్టమ్ కి గవర్నమెంట్ కి మధ్యలో పోర్టల్ ఒకటి ఉంటుంది, జిఎస్పి, గూడ్స్ సువిధా ప్రొవైడర్. మధ్యలో దాని ద్వారా గవర్నమెంట్ కి ట్యాక్స్ అనేది పే చేయడం జరుగుతుంది. ఓకే, సో టెక్నాలజీ డ్రైవెన్ సిస్టమ్. ఓకే, గవర్నమెంట్ కి ట్యాక్స్ ను పే చేసినప్పుడు పోర్టల్ ఉంటుంది ఒకటి. ఆ పోర్టల్ కి నీ డేటాకి మధ్యలో గూడ్స్ సువిధా ప్రొవైడర్ అని ఒక సాఫ్ట్వేర్ రన్ అవుతూ ఉంటుంది. దీని ద్వారా గవర్నమెంట్ కి రెవెన్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది, రొటేషన్ అవుతుంది. ఇవన్నీ కూడా బెనిఫిట్స్ గా మనం చెప్పొచ్చు. తర్వాత మనం చూస్తే బిఫోర్ ట్యాక్సెస్ ఎలా ఉన్నాయి చూడండి. ఎక్సైజ్ డ్యూటీ, సెంట్రల్ ట్యాక్స్ కింద ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్, ఏడీఈ, సర్చార్జ్ సెస్, కాంట్రవెలింగ్ డ్యూటీ, స్పెషల్ అడిషనల్ డ్యూటీ. ఇవన్నీ మనం తెలుసుకోవాలనుకుంటే సిఏ చదవాలి. స్టేట్ ట్యాక్స్, వ్యాట్, సిఎస్టి, పర్చేజ్ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్, సర్చార్జ్ సెస్, ఎంట్రీ ట్యాక్స్, ఇవన్నీ స్టేట్ ట్యాక్స్ ని కలెక్ట్ చేసేవాళ్ళు. వీటన్నిటి గుర్తు తెలుసుకోవాలంటే చాలా టైం పట్టేది. సో వీటన్నిటి ఏం చేశారు, మిక్స్ చేసి, మనకు ప్రీవియస్ ట్యాక్స్ స్ట్రక్చర్ ఇలా ఉంది, వీటన్నిటిని మిక్స్ చేసి ఏం చేశారు, సింపుల్ గా 3 కాంపోనెంట్స్ లో దీన్ని కూర్చోబెట్టారు. ఆ 3 కాంపోనెంట్స్ ఏమున్నాయి, సిజిఎస్టి, ఎస్జిఎస్టి, ఐజిఎస్టి. సిజిఎస్టి అంటే సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, ఎస్జిఎస్టి అంటే స్టేట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, ఐజిఎస్టి అంటే ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. సార్ ఎప్పుడు పడతాయి సార్ ఈ ట్యాక్సెస్, ఏ సిచ్యువేషన్స్ లో ఈ ట్యాక్సెస్ పడతాయి అని చూసుకుంటే, లైక్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మీ బిజినెస్ ఎల్ఐటి, లోకేష్ ఇన్ఫోటెక్ ఆంధ్రాలో ఉంది. ఓకే, ఇప్పుడు మనకి ఎన్నీమా డిస్టిక్లు ఎన్ని ఉన్నాయమ్మా ఆంధ్రప్రదేశ్ లో, ఎన్ని ఉన్నాయి టోటల్ గా కొత్తగా యాడ్ అయ్యాయి కదా, ఎన్ని ఉన్నాయి? 28 sir. తెలీదా? 28 sir. 28 26 Yes, sir. Please. ఎయిదర్ 26 or 28 అనుకో. ఓకే, సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ ఉంది. ఆంధ్రాలోనే పర్చేజ్ చేసి ఆంధ్రాలోనే సేల్స్ చేస్తే సప్లయర్ ఆర్ కస్టమర్ ఏ ట్యాక్స్ పడుతుంది? ఈ 28 కానీ ఈ 28 జిల్లాలు కానీ ఈ 26 జిల్లాలలో నువ్వు ఎక్కడ పర్చేజ్ చేసి సేల్ చేసినా ట్యాక్స్ ఏం పడుతుంది? సిజిఎస్టి, హెచ్జిఎస్టి. ఈ డిస్ట్రిక్ట్ నేమ్ ఏంటి అనేది నీకు తెలియాలి. ఆల్రెడీ నీకు ఇన్వాయిస్ లో ఉంటాయి, ఇన్వాయిస్ లో నీకు ఉంటది ఏ డిస్ట్రిక్ట్ అనేది కూడా మీకు క్లియర్ గా ఉంటది. ఓకే, మళ్ళీ మీరు పర్టికులర్ గా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు.
ఆల్రెడీ ఆ 28 జిల్లాలు ఏవైతే ఉన్నాయో అవి ఆటోమేటిక్ గా మీకు ఇన్వాయిస్ లోనే ఉంటాయి. విత్ ఇన్ ద స్టేట్, విత్ ఇన్ ద స్టేట్. సో విత్ ఇన్ ద స్టేట్ లో నువ్వు ఎక్కడ కొనినా అమ్మినా మీకు ఏం ట్యాక్స్ పడతాయి? సిజిఎస్టి, హెచ్జిఎస్టి ట్యాక్స్ పడుతుంది. పర్చేజ్ ఆర్ సేల్. ఓకే. సో అలా కాకుండా లోకేష్ ఇన్ఫోటెక్ ఆంధ్రాలో ఉంది. తెలంగాణ నుంచి పర్చేజ్ చేసిన, కర్ణాటకకు సేల్ చేసిన, పర్చేజ్ ఏమో తెలంగాణ, సేల్ ఏమో కర్ణాటక. ఏ ట్యాక్స్ పడుతుంది? ఐజిఎస్టి ఐడి ఇంటిగ్రేటెడ్ ఐజిఎస్టి ట్యాక్స్ అనేది పడుతుంది. సో పర్చేజ్ ఏమో హైదరాబాద్, నా బిజినెస్ ఎక్కడ ఉంది? ఆంధ్రాలో ఉంది. నేను పర్చేజ్ చేసింది ఎక్కడ? హైదరాబాద్. సేల్ చేసింది ఎక్కడ? కర్ణాటక. పర్చేజ్ చేసిన, సేల్ చేసిన ట్యాక్స్ ఏమో ఐజిఎస్టి ట్యాక్స్ ఏ పడుతుంది. సో ఫ్రమ్ అనదర్ స్టేట్, ఫ్రమ్ అనదర్ స్టేట్, విత్ ఇన్ ద స్టేట్ లో పర్చేజ్ చేసి విత్ ఇన్ ద స్టేట్ లో సేల్ చేస్తే సిజిఎస్టి, హెచ్జిఎస్టి. అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేసి అదర్ స్టేట్ కి సేల్ చేస్తే ఐజిఎస్టి. సో తర్వాత ఇక్కడ ఆ ట్యాక్సెస్ అన్నిటినీ కలిపి ఎక్కడ మిక్స్ చేశారు? సిజిఎస్టీలు ఏమో ఎక్సైజ్ డ్యూటీ, ఏడిఈ, సర్వీస్ ట్యాక్స్, సర్చేజెన్సెస్ ఇవన్నీ కలిపారు. హెచ్జిఎస్టీలు ఏం చేశారు? వ్యాట్, పర్చేజ్ ట్యాక్స్, సర్చేజెన్సెస్, ఎంట్రీ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్ వీటన్నిటిని హెచ్జిఎస్టీలో కలిపారు. ఐజిఎస్టీలో ఏం చేశారు? సిఎస్టి, సివిడి, ఎస్సిడి ఇవన్నీ కలిపి ఐజిఎస్టీలో కలిపారు. చాలా మందికి ఇన్ని ట్యాక్సెస్ లో ఉంటే ఓన్లీ సిఎస్ చదివే వాళ్ళకి మాత్రమే తెలుస్తాయి, మనలాంటి జనరల్ పర్సన్స్ కి తెలియవు. కాబట్టి అందరికి కూడా సింపుల్ గా ఉండాలి అనే ఉద్దేశంతోనే మనకి ఈ 3 కాంపోనెంట్స్ ట్యాక్సెస్ ని తీసుకొచ్చాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. లొకేషన్ ఆఫ్ సేల్, ప్లేస్ ఆఫ్ సేల్ ఆంధ్ర. చార్జ్ ఆఫ్ ట్యాక్స్ ఇంట్రా స్టేట్. ఇంట్రా స్టేట్ అంటే విత్ ఇన్ ద స్టేట్ లో, ఇంట్రా స్టేట్ అంటే విత్ ఇన్ ద స్టేట్. ఇంట్రా స్టేట్ అంటారు అంటే విత్ ఇన్ ద స్టేట్ అని అర్థం. అదే ఇంటర్ స్టేట్ అంటే అదర్ స్టేట్. ఓకే. ఎగ్జాంపుల్, ఆంధ్రాలో పర్చేజ్ చేసి ఆంధ్రాలో సేల్ చేస్తే సిజిఎస్టి, హెచ్జిఎస్టి. లొకేషన్ ఆఫ్ సేల్, ప్లేస్ ఆఫ్ సేల్ ఆంధ్ర, తెలంగాణ. ట్యాక్స్ ఏం పడుతుంది? చార్జ్ ఆఫ్ ట్యాక్స్ ఇంటర్ స్టేట్ ట్యాక్స్ పడుతుంది, అవుట్ సైడ్ స్టేట్. సో గవర్నమెంట్ మనకు 15 డిజిట్ తో ఒక జిఎస్టి నెంబర్ ఇస్తుంది. 15 డిజిట్స్ తో మనకి ఒక జిఎస్టి నెంబర్ ఇస్తుంది. ఫస్ట్ 2 డిజిట్స్ అనేది ఏంటి? స్టేట్ కోడ్. రిమైనింగ్ 10 నెంబర్స్ పాన్ నెంబర్. ఎంటిటీ కోడ్ బ్లాంక్, 1 ఆర్ Z, ఇది డిఫాల్ట్. లాస్ట్ లో ఆల్ఫాబెట్ అయినా ఉండొచ్చు, న్యూమరికల్ అయినా ఉండొచ్చు. మనకి టోటల్ గా ఎన్ని స్టేట్లు ఉన్నాయి? టోటల్ స్టేట్స్ ఎన్ని? 29. ఆంధ్ర తెలంగాణ విడిపోకునే ముందు మన నెంబర్ వచ్చేసి ఓకే లైక్ 28, 27 ఉండింది మన నెంబర్. ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత సో తెలంగాణ వచ్చేసి 36, ఆంధ్ర వచ్చేసి 37. 37. లాస్ట్ మనది. ఓకే, మనకి ఇండియా మ్యాప్ ఉంది కదా, ఇండియా మ్యాప్ లో సో ఫస్ట్ జమ్మూ కాశ్మీర్ వచ్చేసి 01. ఇలా 01 నెంబర్ నుంచి ఫ్రమ్ 37 నెంబర్ వరకు 29 రాష్ట్రాలు, తర్వాత లక్షాద్వీపులు కలిపితే
ఫస్ట్ 2-digit కోడ్. ఫస్ట్ 2-digit కోడ్ వచ్చేసి మనకి స్టేట్ కోడ్ అంటారు. ఓకే. సో తెలంగాణకి 36, ఆంధ్రాకు 37, కర్ణాటక 29, తమిళనాడు 33. ఓకే. సో ఢిల్లీ 07. ఇట్లా 01 నెంబర్ నుంచి 37 నెంబర్ వరకు ఫస్ట్ 2 డిజిట్స్ అనేది ఒక్కొక్క రాష్ట్రానికి సెంట్రల్ గవర్నమెంట్ ఒక్కొక్క డిజిట్ ఇచ్చింది. అది మీకు మెటీరియల్ ఇచ్చింటాను, మీరు చూసుకోవచ్చు. ఓకే. తర్వాత మీరు కొత్తగా ఒక కంపెనీ రిజిస్ట్రేషన్ చేయాలంటే మ్యాండేటరీగా నువ్వు ఒక ఆడిటర్ కానీ సిఏ కానీ సబ్మిట్ చేయాల్సిన ఇన్ఫర్మేషన్. అసలు నీ కంపెనీ పేరేంటి, నీ కంపెనీ అడ్రస్ ఎక్కడ, సర్టిఫికేషన్ రిజిస్ట్రేషన్, పాన్ నెంబర్, టిన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ఫోటోగ్రాఫ్, ఇవన్నీ సబ్మిట్ చేయాలి అతనికి. అప్పుడు లోకేష్ ఇన్ఫోటెక్ అనే కంపెనీ ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో, లోకేష్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఏదైతే ఉందో, లోకేష్ ఐటీ సొల్యూషన్స్ అనే కంపెనీ ఏదైతే ఉందో, అలా నీ పేరు మీద గవర్నమెంట్ దగ్గర లీగల్ గా ప్రూఫ్ పర్టికులర్ డిస్టిక్ లో, పర్టికులర్ స్టేట్ లో లోకేష్ ఇన్ఫోటెక్ అనే సంస్థ ఇక్కడ ఉంది, ఇతను లీగల్ గా బిజినెస్ చేస్తున్నాడు, అందుకోసం మీరు ఇతనికి మార్కెట్ లో లీగల్ గా బిజినెస్ చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వండి అని మనము జిఎస్టి నెంబర్ అనేది రిక్వెస్ట్ అనేది పెట్టుకుంటాం. అప్పుడు గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ టీమ్ నుంచి మీకు కాల్ వస్తుంది. ఎస్, మీ పేరేంటి, మీ కంపెనీ పేరేంటి, మీ అడ్రస్ ఎక్కడ, మీరు కంపెనీ ఏం పెడుతున్నారు, ఇదంతా నిజమేనా అనేసి ఎంక్వైరీ కాల్ వస్తుంది. ఎస్ అని చెప్తే, సో చెప్పిన తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. యాక్సెప్ట్ చేసి 2 నెలలకు 3 నెలలకు మ్యాక్సిమం 1 మంత్ టైం పడుతుంది మీకు ఓకే అవ్వడానికి. ఇంకా మధ్యలో వాళ్ళకు మనము హ్యాండ్స్ ఉంటాయి కదా, ఆ హ్యాండ్స్ తడపాలి. ఫ్రీగా యాక్సెప్ట్ చేయరు. మనం ఇచ్చే అమౌంట్లు ఏవైతే ఉంటాయో వాళ్ళకు బై హ్యాండ్ లో ఇండైరెక్ట్ గా ఇవ్వాలి. ఇండైరెక్ట్ గా ఇస్తేనే మనకి ఇక్కడ అప్రూవల్ ఇస్తారు, ఇవ్వకపోతే అప్రూవల్ ఇవ్వరు. సో ప్రతి చోట కూడా ఉంటుంది, హ్యాండ్స్ మారుతుంది అమౌంట్. సో తర్వాత మ్యాక్సిమం మన ఇండియాలో ఒక హ్యూమన్ బీయింగ్ ఉపయోగించే ప్రోడక్ట్స్ ఒక 1500-1600 ఉంటాయి. ఈ 1500 ప్రోడక్ట్స్ నీ లైఫ్ లో సర్స్ కావచ్చు, ఎలక్ట్రికల్ గూడ్స్ కావచ్చు, అపారల్స్ కావచ్చు, ఆటోమొబైల్స్ కావచ్చు, తర్వాత వెజిటేబుల్స్ కావచ్చు, ఇంకా మన లైఫ్ లో ఎలక్ట్రికల్ గూడ్స్ అయిపోయినాయి, ఆటోమొబైల్స్ అయిపోయినాయి, ఇంకా ఏముంటాయమ్మా, మెడిసిన్స్ కావచ్చు, సో ఫెర్టిలైజర్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు అమ్మా. ఇలా సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే హెచ్ఎస్ఎన్ నెంబర్ అంటారు, హార్మోనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ హ్యూమన్ కల్చర్. 2 digits తో కానీ 4 digits తో కానీ 8 digits తో కానీ ఈ ప్రోడక్ట్స్ మీద ఒక్కొక్క మోడల్ కి హెచ్ఎస్ఆర్ నెంబరు 2 digits కానీ 4 digits కానీ 8 digits తో కానీ ప్రతి ప్రోడక్ట్ మీద గవర్నమెంట్ అనేది హెచ్ఎస్ఆర్ నెంబర్ ఇస్తారు. ఇప్పుడు ఫైలింగ్ చేసేటప్పుడు హెచ్ఎస్ఆర్ నెంబర్ వైజ్ గా ఫైల్ చేయమని లాస్ట్ మంత్ నుంచి పర్మిషన్, ముందు అలా లేదు. ఇప్పుడు హెచ్ఎస్ఎన్ వైజ్ గా వాళ్ళు చేయమని చెప్తున్నారు. ప్రతి ప్రోడక్ట్ మీ సర్ట్స్ మీద ట్యాక్స్ ఉంటుంది, మీరు వాడే ఫోన్ మీద ట్యాక్స్ ఉంటుంది. ఓకే. సో నువ్వు వెళ్ళే వెహికల్ మీద ట్యాక్స్ ఉంటుంది. ఓకే. నువ్వు తాగే వాటర్ బాటిల్ మీద ట్యాక్స్ ఉంటుంది, ప్రతి దాని మీద ట్యాక్స్ ఉంటుంది. నువ్వు పర్చేజ్ సేల్స్ చేసినా, లేదంటే ట్రైనింగ్ ఇస్తున్నావు కదా, సర్వీస్ ఇచ్చినా గవర్నమెంట్ కి ట్యాక్స్ కట్టాల్సిందే.
తర్వాత మనకి ప్రజెంట్ స్లాబ్స్ అంటారు, ట్యాక్స్ రేట్స్. ఎన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి? 5 రకాలు. ఎగ్జామ్ట్ 5%, 12, 18, 20. మీరు ఉపయోగించే ప్రతి ఐటమ్ మీద సెంట్రల్ గవర్నమెంట్ ఈ 5 ట్యాక్స్లలోనే ఉంటాయి, అంతకుమించి ఉండవు. సో ఈ 5 స్లాబ్స్ లోనే నువ్వు తినే తిండి దగ్గర నుంచి, మీరు వియర్ చేసే బట్టల దగ్గర వరకు, మీరు వాడే వెహికల్స్ నుంచి ప్రతిదీ కూడా దీంట్లోనే ఉంటాయి. ఎవరైతే లగ్జరీ గుడ్స్ వాడతారో 28% తో పాటు సెస్, అడిషనల్ సెస్ కూడా యాడ్ అవుతుంది. సెస్, అడిషనల్ సెస్. ఇప్పుడు వచ్చేసి మనకి లైక్ ఎవరెవరు ఎక్కువగా దీన్ని యూజ్ చేస్తారు? పొలిటీషియన్స్, హీరోస్, businessman, క్రికెటర్స్, businessman, sportsman, right? స్పోర్ట్స్ మ్యాన్స్. ఓకే, ఇంకా వీళ్ళందరూ ఏంటంటే Business. డబ్బులు బాగా సంపాదిస్తారు. business, వీళ్ళు వేరే దేశాలతో వెహికల్స్ కానీ ఏవైనా కానీ ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ కూడా చేస్తూ ఉంటారు. వీళ్ళకు South employees గవర్నమెంట్ ఏం చేస్తుందంటే సెస్, అడిషనల్ సెస్ ఎక్స్ట్రా వేస్తుంది. సో తర్వాత జ్యువెలరీ ఉంది. జ్యువెలరీ మీద, స్టోన్స్ మీద, ఓకే, 0 నుంచి 25% వరకు యాడ్ చేయడం జరుగుతుంది. స్పెషల్ డిస్కౌంట్స్ ఇవన్నీ, స్పెషల్ ట్యాక్సెస్ ఇవన్నీ. నువ్వు సంపాదించే ఇన్కమ్ డబల్ త్రిగులు ఉండిందంటే గవర్నమెంట్ కి సెస్, అడిషనల్ సెస్ కూడా నువ్వు కంపల్సరిగా గవర్నమెంట్ పే చేయాలి, లేదంటే ఒప్పుకో. ఓకే, సో తర్వాత 1% నుంచి 25% వరకు అడిషనల్ సెస్ కూడా యాడ్ అవుతుంది. లగ్జరీ గూడ్స్ అండ్ సర్వీసెస్, స్టోన్స్ అండ్ జ్యువెలరీ 0.25 నుంచి 3% వరకు జ్యువెలరీ మీద కూడా ఎక్స్ట్రా ట్యాక్స్ రేట్ అనేది పడుతుంది. టైప్స్ ఆఫ్ డీలర్స్ మార్కెట్లో ఎంతమంది ఉన్నారు? 4 మెంబర్స్ ఉంటారు. రెగ్యులర్స్, కంపోజిషన్, అన్రిజిస్టర్స్, కన్జ్యూమర్స్. సో రెగ్యులర్స్ అంటే ఎవరు సార్? అంటే మనకు వచ్చేసి 4 టైప్స్ ఉంటారు. మనకు ఎక్కువగా ఉపయోగపడేది రెగ్యులర్, కాంపో, వీళ్ళిద్దరే. ఇంకా అన్రిజిస్టర్డ్, కన్జ్యూమర్స్ వాళ్ళు పెద్దగా యూజ్ అవ్వరు. ఈ రెగ్యులర్ యొక్క బిజినెస్ పర్ యానం 20 lakhs నుంచి 40 lakhs మధ్యలో వీళ్ళ బిజినెస్ జరుగుతుంది. వీళ్ళు మంత్లీ గవర్నమెంట్ కి ట్యాక్స్ కట్టాలి, ఫైలింగ్ అప్లోడ్ చేయాలి. వీళ్ళు మంత్లీ గవర్నమెంట్ కి ఫైలింగ్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసి ఎప్పుడు లోపల, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్ జూలై మంత్ నేను సేల్ చేసి ఉంటాను. ఈ మంత్ కు సంబంధించిన ట్యాక్స్ అనేది నేను నెక్స్ట్ మంత్ 1వ తారీఖు నుంచి 11వ తారీఖు లోపల నేను GSTR1 ఫైలింగ్ చేయాలి. 11 days టైం ఇస్తారు. జూలై మంత్, ఆగస్ట్ మంత్ లో ఫైలింగ్ చేయాలి. ఆగస్ట్ మంత్, సెప్టెంబర్ లో ఫైలింగ్ చేయాలి. సో GST1 అంటే ఏంటి? ఓన్లీ సేల్స్. నువ్వు ఎంత సేల్ చేసావు అని. వీళ్ళు మంత్లీ గవర్నమెంట్ కి రిటర్న్ ఫైలింగ్ చేయాలి. వీళ్ళు రెగ్యులర్స్. ఇలా టర్న్ ఓవర్ 20 lakhs నుంచి 40 lakhs మధ్యలో ఉంటుంది. అదే కాంపోజిషన్ ఇతని పర్ యానం ఇన్కమ్ వచ్చేసి 75 lakhs నుంచి 1.5 crore
మధ్యలో ఇలా బిజినెస్ ఉంటుంది సిఆర్. వీళ్ళు సో మంత్లీ అనేది వీళ్ళు రిటర్న్ ఫైలింగ్ చేయరు. వీళ్ళు మంత్లీ ఫైల్ చేయరు. వీళ్ళు ఇయర్ కి ఒక్కసారి మాత్రమే, ఇయర్ కి ఒక్కసారి 1% మాత్రమే గవర్నమెంట్ కి ఫైలింగ్ చేస్తారు. వీళ్ళు కస్టమర్స్ దగ్గర నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైస్ 500 ఉంటే 500 కలెక్ట్ చేస్తారు. ఎవరి నుంచి? కస్టమర్ నుంచి. ఎక్స్ట్రా కలెక్ట్ చేయరు. కానీ రెగ్యులర్స్ ఉన్నారు కదా, వీళ్ళు 500 ఉంటే 600 కలెక్ట్ చేస్తారు. ఎందుకు? వీళ్ళు 5%, 12, 18, 28 గవర్నమెంట్ ట్యాక్స్ కట్టాలి కదా, కాబట్టి అది కస్టమర్ నుంచి కలెక్ట్ చేస్తారు. కలెక్ట్ చేసి మంత్లీ ఫైలింగ్ చేస్తారు. వీళ్ళు మంత్లీ ఫైలింగ్ అనేది చేస్తారు. వీళ్ళు రిస్క్ టేకర్స్, రిస్క్ తీసుకుంటారు. వీళ్ళు రిస్క్ తీసుకోరు. ఓకే. సో తర్వాత ఇంకా అన్రిజిస్టర్డ్. వీళ్ళ బిజినెస్ పర్ యానం ఆల్ బిజినెస్ 20 lakhs బిలో ఉంటారు. అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు వస్తారు? రీటైలర్స్, విలేజ్ లెవెల్ ఉంటారు కదా, ఆ లెవెల్లో ఉంటారు రీటైలర్స్. ఇంకా 4th వన్ కన్సూమర్స్, అంటే మనలాంటి వారు. మన బిజినెస్ ఏం పెట్టుకోం కదా, కొంటాము, మనకు నచ్చిన వస్తువులు ఉపయోగించుకుంటాం, సేల్ చేయం కదా. ఓన్ పర్పస్ లైఫ్ లో మన ఓన్ బిజినెస్, లైక్ మన రియాలిటీలో మన లైఫ్ లో ఉపయోగించుకోవడానికి దీన్ని ఉపయోగిస్తాం. కొనడం అమ్మడం జరగదు. సో ఇది 4 types ఆఫ్ డీలర్స్ మార్కెట్ లో ఉంటారు. రెగ్యులర్, కంపోజిషన్. సో తర్వాత స్పెషల్ కేటగిరీ స్టేట్స్ అంటే అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం. అక్కడ కొండ ప్రాంతాలు, అక్కడ వాళ్ళకి 20 lakhs ఉన్నా కూడా వాళ్ళు రెగ్యులర్ డీలర్స్ కిందకి వస్తారు. రెస్ట్ ఆఫ్ ఇండియా అంటే ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఇవన్నీ బాగా ఇండస్ట్రియల్ ఏరియాస్. ఇక్కడ బిజినెస్ ఎక్కువ జరుగుతుంది. వీళ్ళకి లిమిటేషన్ 40 lakhs వరకు ఇచ్చారు. కాంపోజిషన్ 75 lakhs నుంచి 1.5 crore. ఫైల్ జిఎస్టీ రిటర్న్స్. ఓకే. జిఎస్టిఆర్ 1 అంటే సేల్స్, జిఎస్టిఆర్ 3B అంటే పర్చేజ్ అండ్ సేల్స్. రెండు ఉంటాయి. సో ఇదేమో ఏ డేట్ నుంచి ఏ డేట్ లోపల పే చేయాలి? 1 నుంచి 11వ తారీఖు లోపల ఫైలింగ్ చేయాలి. జిఎస్టీ 3B వచ్చేసి 15 నుంచి 20 మధ్యలో ఫైలింగ్ చేయాలి. ఇప్పుడు జూలై మంత్ ఫైలింగ్ చేయాలి అనుకోండి. ఇది ఆగస్టులో చేస్తాం ఫైలింగ్. ఓకే. రెండు కూడా ఒకవేళ లేట్గా చేసావంటే నువ్వు 50 రూపీస్ 100 రూపీస్ ట్యాక్స్ పే చేయాలి, పెనాల్టీ కట్టాలి. ఇంటర్వ్యూలో అడిగినప్పుడు మీరు చెప్పాలి జిఎస్టీ 1 ఎప్పుడు ఫైలింగ్ చేస్తారు, జిఎస్టీ 3B ఎప్పుడు ఫైలింగ్ చేస్తారంటే చెప్పాలి. జిఎస్టీ 9 అంటే యాన్యువల్, సంవత్సరం ఫైనల్ చేస్తారు కదా, అది యాన్యువల్ రిటర్న్. మీరు 1, 3B ఫైలింగ్ నేర్చుకుంటే చాలు. కానీ రియల్ అకౌంట్స్ ఉండాలి. రియల్ అకౌంట్స్ లేకపోతే మీరు నేర్చుకోలేరు. అది మీరు రియల్ టైంలోనే చేయగలుగుతారు. ఇప్పుడు మేము మీకు చూపించిన మీరు చూసినట్టు అవుతుంది, అంతేగాని బై హ్యాండ్ తో చేస్తేనే కదా మీకు వస్తుంది. సో అదేనమాట. రియల్ అకౌంట్ ఎవరు కదా, రియల్ టైంలో వెళ్ళినప్పుడు మాత్రమే చేయగలుగుతారు.
ఇప్పుడు ఎంతవరకున్నా మీరు చూసుకోగలుగుతారు అంతే. గవర్నమెంట్ కు నువ్వు సంపాదించిన ఇన్కమ్ ని గవర్నమెంట్ కి ట్యాక్స్ కట్టాలా, పే చేయాలా, ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్, నెఫ్ట్, ఆర్టీజీఎస్, ఐఎంపీఎస్, క్యాష్ ఆర్ చెక్. జిఎస్ఆర్ ఫైల్ డేట్ 01 నుంచి 11th డేట్, అదే 3B ఫైల్ డేట్ 15th నుంచి 20th డేట్. సో చూడండి ఇలా ఉంటుంది. B2B అంటే బిజినెస్ టు బిజినెస్, B2C అంటే బిజినెస్ టు కస్టమర్ ఆర్ కన్సూమర్, స్మాల్ ఆర్ లార్జ్. జిఎస్ఆర్ 3B ఇలా. వెబ్సైట్ ఏంటి? www.gst.gov.in. ఇది పోర్టల్, లాగిన్ పోర్టల్. ఇన్వాయిస్లు 2 రకాలు, ట్యాక్స్ ఇన్వాయిస్, బిల్ ఆఫ్ సప్లై. 2 types ఆఫ్ ఇన్వాయిసెస్. ఒకటి ట్యాక్స్ ఇన్వాయిస్, మరొకటి బిల్ ఆఫ్ సప్లై. ఇక్కడ ప్రోడక్ట్స్ మీద ట్యాక్స్ పడుతుంది, ఇక్కడ ప్రోడక్ట్స్ మీద ట్యాక్స్ పడదు, 0 ట్యాక్స్. ఓకే, కంపోజిషన్ రిపేర్. ఇది మనకు థియరీ. మీకు మెటీరియల్లో ఇంకా థియరీ కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూసుకోవచ్చు. గూడ్స్ సువిధా ప్రొవైడర్, మధ్యలో మీడియేటర్ గా పనిచేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ 34 సాఫ్ట్వేర్ కంపెనీస్ కి పర్మిషన్ ఇచ్చింది. దాంట్లో టాలీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా మీడియేటర్ గా ఫైలింగ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. టోటల్ గా సో మనకు ట్యాక్సెస్ అనేది 3 రకాలుగా ఇస్తారు. ఒకటి కంపెనీ లెవెల్, మరొకటి లెడ్జర్ లెవెల్, మరొకటి ఐటమ్ లెవెల్. ఇలా ట్యాక్స్ అనేది ఇస్తారు. ఓకే, సో మీ కంపెనీలో ఓన్లీ 5% ఐటమ్స్ ఉంటే, లేదంటే 12 ఉంటే, లేదంటే 18 ఉంటే, లేదంటే 28 ఉంటే, ఏదో ఒకే రకమైన పర్సంటేజ్ ఉందనుకో, మీ బిజినెస్ కేటగిరీ 5% ఐటమ్స్ మాత్రమే ఉంటే కంపెనీ లెవెల్లో ఇవ్వచ్చు. లేదు 2 రకాలు ఉన్నాయి సార్, లేదా 3 రకాలు, 4 రకాలు ఉంటే 4 రకాల ఐటమ్స్ మేము పర్చేజ్ చేస్తాం, సేల్ చేస్తాం సార్ అంటే మీరు ఐటమ్ లెవెల్లోకి రావాలి. ఐటమ్ లెవెల్లో మీరు రావాలి. ఓకే, ఓన్లీ ఒకే రకమైన పర్సంటేజ్ ఉంటే కంపెనీ కోడ్ లెవెల్లో ట్యాక్స్ ఇవ్వచ్చు. లేదు సార్, ఏ ఇన్వాయిస్ కి ఇన్వాయిస్ అప్పుడప్పుడు మార్చాలా, చేంజెస్ చేయాలా, 5 ఉంటాయి, ఆ ఇన్వాయిస్ వరకు మాత్రమే చేంజ్ చేయాలనుకోండి, అప్పుడు మీరు లెడ్జర్ లెవెల్ కూడా చేంజ్ చేయొచ్చు. ట్యాక్సెస్ 5% లో కావాలని ఓన్లీ 5% ఐటమ్ బిజినెస్ ఉంటే కంపెనీ లెవెల్లో ట్యాక్స్ ఇవ్వండి, హెచ్ఎస్ఆర్ నెంబర్ ఇవ్వండి. లేదు సార్ 5% ఉంటుంది, అప్పుడప్పుడు 12 మధ్యలో కూడా యాడ్ అవుతూ ఉంటాయి, అప్పుడు లెడ్జర్ లెవెల్లో ట్యాక్స్ ఇవ్వచ్చు. లేదు 5 రకాల ట్యాక్స్లు ఉన్నాయంటే ఐటమ్ లెవెల్లో ట్యాక్స్ ఇవ్వాలి. లెడ్జర్ లెవెల్ ఇచ్చేది ఆడిటర్లు, ఐటమ్ లెవెల్ ఇచ్చేది మనలాంటి వాళ్ళు. సో టోటల్ గా మనకి లిస్ట్ ఆఫ్ స్టేట్స్ చూడండి, స్టేట్ కోడ్ అబ్రివేషన్ కూడా ఇక్కడ ఇచ్చి ఉంటారు, మీరు ఒకసారి ఇవి చూసుకోవచ్చు. ఏ రాష్ట్రానికి ఏ స్టేట్ కోడ్ అని కూడా ఇచ్చారు. మొత్తం ట్యాక్సెస్ ఎన్ని రకాలు? 18 రకాలు ఉంటాయి. ఈ 18 రకాల్లో మనం యూజ్ చేసే రెగ్యులర్ గా 1, 3B, ఇంకా రిమైనింగ్ అన్ని కూడా ఆడిటర్లు, సీఎల్ చూసుకుంటారు.
మనం బిజినెస్ కు జాబ్ కు అవసరమయ్యే కంటెంట్ మనకు 1 to 3 మాత్రం చాలు. రిమైనింగ్ అన్ని వాళ్ళు చూసుకుంటారు. ఇక్కడ అబ్రివేషన్స్ కూడా ఇచ్చాను. జిఎస్టి, సిజిఎస్టి, హెచ్జిఎస్టి, ఐజిఎస్టి, యూటీజిఎస్టి, ప్యాన్ నెంబర్, టిన్ నెంబర్, జిఎస్పి, ఆర్సిఎం, ఐఆర్పి, ఐఆర్ఎన్, క్యూఆర్, జిఎస్టి పోర్టల్ వెబ్సైట్, ఈవే బిల్ వెబ్సైట్, ఈ ఇన్వాయిస్ వెబ్సైట్. ఇవి మీరు ఒకసారి థియరీ మొత్తం చూసుకోవచ్చు. ఓకేనా? క్లియరా? థియరీ అర్థమైందమ్మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి దీనిలో? ఎనీవన్? ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. ఏంటిమా? ఏంటన్నా ఈరోజు మధ్యాహ్నం క్లియర్ మా? ప్లీజ్ కన్ఫర్మ్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో ఫ్రమ్ టుమారో ప్రాబ్లమ్ స్టార్ట్ చేస్తాం. ఓకే, ఒక ప్రాబ్లం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రిమైనింగ్ అని మీరు చేసుకుంటూ వెళ్ళాలి. యా, సో 2 days తర్వాత సెకండ్ మెటీరియల్ Okay. మెయిల్ వేస్తాను. ఓకేనా? క్లియర్? చెప్పండి బ్రదర్. సార్ ఇప్పుడు చెప్పినవన్నీ పీడిఎఫ్ ఒకటి పంపిస్తారా చెప్తాను సార్? నేను.